వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి స్మరించుకుంటూ గన్నవరం, బాపులపాడు మండలం పలు గ్రామాలు, పెరికిడు గ్రామం, తాళముడి గ్రామం ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు బేతాల శరత్, దాశ్రీ బెనర్జీ, కిన్నుమద్దాల బేతపూడి సురేష్, బొట్టు వెంకటేష్, కేఏపీ మోటార్స్ అనిల్, కొమరవెల్లి కిరణ్, మూర్తి, చిన్న, కోటి, దొడ్డి ఉమా, కొత్తూరు శివ, నందమూరి మహేష్, జీవకత్తుల రమేష్, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యూత్ పెరికేడు మాజీ ఎంపీటీసీ బేతాల ప్రమీల రాణి, పాటుమాల రేఖ, గగ్గులోతు జ్యోతి, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ గరికిపాటి శివశంకర్, గణేష్ బాబులు తదితరులు పాల్గొన్నారు. अमर रहे डॉक्टर बाबा साहेब अंबेडकर, अमर रहे डॉक्टर बाबा साहेब अंबेडकर, वर्धिल्लाली भारत राज्यांगం, वर्धिल्लाली भारत राज्यांగం. మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘననివాళులు అర్పిస్తూ బాపులపాడు మండలంలోని పలు గ్రామాలు, అలాగే తాళముడి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకి ఘననివాళులు అర్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత, అందరికీ స్వేచ్ఛ, సమాన సౌభ్రాతృత్వం హక్కులు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుంటూ ఈ రోజున అనేక పలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున ప్రతి మనిషి స్వేచ్ఛగా, సమాన హక్కులు కల్పిస్తూ బ్రతుకుతున్నామంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిదే ఈరోజు మనం బ్రతుకుతానికి అవకాశం ఉంది. ఆయన రాజ్యాంగంలోని ఒక ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కు ద్వారా ఈ సమాజంలో సమానత్వం కోసం దేశాన్ని పరిపాలించే విధానంలో భాగంగా, గ్రామాల్లో పరిపాలించే విధానంలో భాగంగా, నియోజకవర్గాల్లో పరిపాలించే విధానంలో భాగంగా మంచి నాయకులను ఎన్నుకోవడం కోసం ఓటుని ఆయుధాన్ని ఆయన సమకూర్చారు. ఈ ఓటుని ఎక్కడా కూడా బానిసత్వంగా తాకట్టు పెట్టకుండా ఓటుని సద్వినియోగపరుచుకుని అందరూ కూడా మంచి విద్యా అవకాశాలు కల్పించే అవకాశంలో ఉండటానికి, స్వేచ్ఛ సమానత్వానికి అందరూ కలిసి ముందుకెళ్ళి బ్రతకడానికి అవకాశం కల్పించినటువంటి ఆ మహనీయుని స్మరించుకుంటూ బాబాసాహెబ్ అందరికీ మా అందరి తరఫున ఘననివాళులు అర్పించుకున్నాం. అలాగే ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘననివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఈ రోజున ఉన్నటువంటి ఈ సమాజం మనందరం కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కలవడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఎక్కడో ముగ్గురి స్థానం నుంచి ఊరికి వెలివేయబడినటువంటి పరిస్థితి నుంచి కుక్కల కన్నా హీనంగా చూసే ఉన్నటువంటి మన పరిస్థితుల్ని ఆయన భారత రాజ్యాంగం ద్వారా మన మనుషులుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ఈ సూటు, బోటు, కోటు వేసుకున్నామంటే ఆయన పెట్టిన భిక్షను ప్రసాదిస్తారని తెలియజేస్తూ అందరికీ జైభీం తెలియపరుస్తున్నాం. అందరికీ, అన్ని వర్గాలు, అన్ని మతాలు, బడుగు బలహీన వర్గాలందరికీ విశేషం ఏంటంటే అంబేద్కర్ గారి వర్ధంతి. అంబేద్కర్ గారు 68 సంవత్సరాలు అయిపోయింది ఆయన కాలం చేసి. కానీ ఈరోజు ప్రతి డిసెంబర్ 6వ తారీఖు మన అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు మనం స్మరించుకుని దండం పెట్టుకుని, అలా కాకుండా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మా గన్నవరం నియోజకవర్గంలో ఆయన ఆశయాలు మేము బలంగా ముందుకు తీసుకెళ్తాము. ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఇలా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కలిసి అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతికి మా పెరికేడు గ్రామం తరఫున ఘన నివాళి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా నమస్కారాలు. అంబేద్కర్ గారు కాగితం మీద ఆయన రచించిన రాజ్యాంగంతోనే ఇవాళ భారత ప్రపంచం అంతా నడుస్తుంది. భారత రాజ్యాంగాన్ని, ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని బట్టే వాళ్ళ రాజ్యాంగం అంతా నడుస్తుంది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చేసిన కృషి వల్లే ఇవాళ దళితులు అనేవాళ్ళు బయటకు వచ్చి మేమున్నాము అని వాళ్ళకి ఒక గుర్తింపునిచ్చిన వ్యక్తి ఆయన. అందుకే దళితులు అందరూ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుళ్లాగా కొలవటానికి గల గొప్ప కారణం అదే. రాజ్యాంగంలో
ఒక్క దళితులనే కాదు అందరికీ సంబంధించిన రాజ్యాంగ విషయాలన్నీ పొందుపరిచారు. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ నడవడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన గౌరవిస్తూ ఆయన ఆశయాలను ప్రయాణం చేస్తూ ఆయన ఈ రోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే అది ఆయన పెట్టిన భిక్షే. ఆయన్ని మా జీవితకాలం మేము గౌరవిస్తాము. ఆయనకి మా ధన్యవాదాలు సమర్పిస్తున్నాము.